హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా డ్రెస్ కలెక్షన్ పార్ట్ 2 చూపిస్తున్నానండి. ఇది ఫస్ట్ డ్రెస్ ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంటుంది. వైట్ మీద డిజైన్ వచ్చి ఉంటుందండి, ఇలాగా మొత్తం పైన నెక్ ఇలా వచ్చి ఉంటుందండి. దానికి ఒక బటన్, దానికి ఒక టాజిల్ ఇచ్చేసి ఉంటారు. షార్ట్ హ్యాండ్స్ ఏనండి. ఇది సేమ్ డ్రెస్ అంతా ఇదే డిజైన్ వచ్చి ఉంటుందండి. కింద మాత్రం ఇలా బార్డర్ దగ్గర ఇలా వచ్చి ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను ఇది విశాల్ మార్ట్లో తీసుకున్నానండి, బెంగళూరులో. నాకు ఇది 250 అలా పడిందండి. దీనికి లెగిన్, బ్లూ కలర్ లెగిన్తో బ్లూ కలర్ చున్నీతో పేరప్ చేసుకున్నాను. ఇది ఇంకొక డ్రెస్ అండి, చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది కూడా నెక్ వర్క్ ఇలా వచ్చి ఉంటుందండి. ఫుల్ వర్క్ అండి, చమ్కీ వర్క్ వచ్చి ఉంటుంది. లేస్ కుట్టుంటుందండి, మెరూన్ కలర్ లేస్. వీ నెక్ అండి, చాలా బాగుంటుంది. వేసుకున్నా కూడా షార్ట్ హ్యాండ్స్ ఏనండి. హ్యాండ్స్కి ఈ లేస్ స్టిచ్ చేసి ఉంటారండి. బ్యాక్ సైడ్ కూడా అంతేను, షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి. డ్రెస్ అంతా మీకు కనపడుతుంది కదండి, ఈ డిజైన్ ఎంబోజ్ అయినట్టు ఉంటుందండి. కింద మాత్రం సేమ్ పైన లేస్ ఉంది కదండి నెక్ దగ్గర, అదే స్టిచ్ చేస్తుంటారు. సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇలానే ఉంటుందండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది కూడా నాకు 250 పడిందండి. నేను నెల్లూరు కంచి లలితాలో తీసుకున్నాను. లెగిన్తో పేరప్ చేసుకున్నానండి దీన్ని. ఇది ఇంకొక డ్రెస్ అండి, రెడ్ కలర్. నెక్ ఇలా వచ్చి ఉంటుందండి. పైన ఇది క్లాత్ అండి, ప్యాచ్ లాగా స్టిచ్ చేసి ఉంటారు. బటన్స్ కాదు, బటన్స్ వచ్చి ఉంటాయండి, కానీ ఓపెన్ చేయడానికి ఏమి ఉండదు. ఇది ఎంబ్రాయిడరీ అండి, మొత్తం థ్రెడ్తో వర్క్ చేసి ఉంటుంది. హ్యాండ్స్ కూడా అంతేనండి, కింద ప్యాచ్ వచ్చి ఉంటుందండి. ఇక్కడ మాత్రం ప్రింట్ అండి, ఇది మామిడి పిందె ప్రింట్. ఇది కిందకు వస్తే ఇలా ఉంటుందండి, ప్రింట్ అండి, మామిడి పిందెల ప్రింట్ వచ్చి చుట్టూ ఆ ప్యాచ్ వర్క్ అది వచ్చి ఉంటుందండి. బ్యాక్ సైడ్ కూడా అంతేను, రఫ్గా ఉంటుందండి. క్లాత్ అయితే ఆన్లైన్లో తీసుకున్నాను ఇది నేను. ఇది నాకు 350 అలా పడిందండి, ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. ఇంతకుముందు వీడియోలో ఇది పెట్టడం మర్చిపోయానండి, ఈ డ్రెస్ యాడ్ చేయడము. ఇది చాలా బాగుంటుందండి. ఈ డ్రెస్ కూడా ఆన్లైన్లో తీసుకున్నదే. ఈ డ్రెస్ ఇలా వచ్చి ఉంటుందండి, నెక్ దగ్గర పైన కాలర్ నెక్కే వచ్చి ఉంటుంది. ఫుల్ హ్యాండ్స్ వచ్చి ఉంటాయండి. సేమ్ డ్రెస్ అంతా ఇలానే వచ్చి ఉంటుందండి, డిజైన్ అనేది సేమ్ కలర్తోనే. కింద మాత్రం ఇలా కట్ ఉంటుందండి. కట్ దగ్గర ప్యాంట్ కలర్ ఇచ్చి ఉంటాడండి కాంబినేషన్గా. ప్యాంట్ వచ్చి పలోజా ప్యాంట్ అండి, చాలా బాగుంటుంది. ఇది ఆన్లైన్లో తీసుకున్న డ్రెస్సేనండి, 900 అలా పడింది. చాలా సింపుల్గా డీసెంట్ లుక్ ఉంటుందండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైనేనండి. ఇది ఇంకొక డ్రెస్ అండి, టాపేనండి. ఇది కూడా డ్రెస్ కాదు. నెక్ వరకు అలా వచ్చి ఉంటుందండి. లేస్ అది వచ్చి స్టిచ్ చేసినట్టు ఉంటుంది, ఎంబ్రాయిడరీ చేసిన లేసు. డ్రెస్ అంతా ఇలా ఉంటుందండి, సెల్ఫ్లోనే డిజైన్ వచ్చి ఉంటుంది. హ్యాండ్స్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ ఏనండి. పింక్లో గోల్డ్ కలర్లో స్టిచ్ చేసి ఉంటుందండి హ్యాండ్స్ చివర. ఈ బాటమ్కి వచ్చేసరికి ఇలా ఉంటుందండి. సైడ్ మాత్రమే పైన ఉంది కదండి లేస్ నెక్ దగ్గర, అదే వచ్చి ఉంటుంది, కింద ఏమి ఉండదండి. లెగిన్తోనే పేరప్ చేసుకున్నానండి. ఇది నాకు 250 అలా పడిందండి. ఇది కూడా ఇది ఇంకొక డ్రెస్ మెటీరియల్ అండి, చాలా బాగుంటుందండి. కలర్ నెక్ ఇలా వచ్చి ఉంటుందండి, పైపింగ్ వచ్చి ఉంటుంది వైలెట్ కలర్లో, ప్యాంట్ కలర్లో. ఇక్కడ డిజైన్ వచ్చి ఉంటుందండి, ట్రైబల్ అది అంటారు కదా, ట్రైబల్ డిజైన్ అని, అది వచ్చి ఉంటుంది. కింద ఇలా ఉంటుందండి, బాటమ్ దగ్గర కూడా పల్లకీల్లో తీసుకెళ్తున్నట్టు ఇలా ఉంటుంది. ఫ్లవర్స్ వచ్చి ఉంటాయండి కింద. బ్యాక్ సైడ్ అంతా ప్లెయినేనండి. ప్యాంట్ ఇలా వచ్చిందండి. దీనికి నార్మల్ ప్యాంటే కుట్టించుకున్నాను. చున్నీ మొత్తం ఇలా ట్రైబల్ డిజైన్ అంటారు కదండి, అది వచ్చింది రౌండ్ రౌండ్గా. ఇది నాకు 250 పడిందండి. నేను బెంగళూరులోనే శివాజీ నగర్లో తీసుకున్నాను ఈ డ్రెస్ మెటీరియల్ని. ఇది ఇంకొక టాప్ అండి, లైట్ వెయిట్ అండి. ఇది నెక్ వర్క్ ఇలా వచ్చి ఉంటుందండి, బటన్స్ వచ్చి ఉంటాయి, ఓపెన్ చేసేది ఏమి ఉండదండి. సైడ్లో ఇలా ఉంటుంది, బ్లూ కలర్తో బ్లాక్ కలర్ డిజైన్ వచ్చి ఉంటుందండి.
ఆ నెక్ దాని కింద డిజైన్ వచ్చిన తర్వాత ఇలా ఉంటుందండి బ్లాక్గా. చూసారు కదా, ఇలా లైన్స్ వచ్చి ఇలా ఒక స్క్వేర్ షేప్లో డిజైన్ వచ్చి ఉంటుంది. కింద ఇలా ఉంటుందండి బార్డర్ దగ్గర. సేమ్ బ్లూ బ్లాక్ కాంబినేషన్లోనే ఉంటుందండి. క్లాత్ ఇలా ఉంటుందండి. సెల్ఫ్లో డిజైన్ అంతా వచ్చి ఉంటుంది దీనికి. ఇది నేను కంచి లలితాలో తీసుకున్నానండి. 350 అలా పడింది అనుకుంటాను. దీన్ని కూడా లెగ్గిన్తోనే పేరప్ చేసుకున్నానండి. బ్యాక్ సైడ్ వచ్చి ప్లెయిన్గా ఉంటుందండి మొత్తం. ఇది ఇంకొక టాప్ అండి, పింక్ అండి, చాలా బాగుంటుంది పింక్ కలర్. ఇది పైన ఇలా కటింగ్ వర్క్ అంటారు కదండి, అలా వచ్చి ఉంటుంది. వుడెన్ బాల్స్తో అక్కడ షోగా వచ్చి ఉంటుందండి. జస్ట్ ప్యాచ్ వరకు ఈ కటింగ్ క్లాత్తో స్టిచ్ చేసి ఉంటారు ఇక్కడ. మిగిలిన డ్రెస్ అంతా ఇలా వచ్చి ఉంటుందండి, థ్రెడ్తో ఇలాగా స్టిచెస్ ఉంటుంది. ఫుల్ హ్యాండ్స్ అండి, హ్యాండ్స్కి చివర ఇలా ఉంటాయి. సేమ్ ఆ పైన ఉన్న వర్క్ అండి, కింద కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. డ్రెస్ చాలా బాగుంటుందండి, వేసుకున్నా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. ఇది మేము ఢిల్లీ దగ్గర ఉన్నప్పుడు తీసుకున్నానండి. నాకు ఇది 400 అలా పడిందండి. వైట్ కలర్ లెగిన్ చున్నీతో పేరప్ చేసుకున్నాను నేను దీన్ని. చాలా సింపుల్గా డీసెంట్ లుక్ ఉంటుందండి ఈ డ్రెస్సు, వేసుకున్నా కూడా అంతే బాగుంటుంది. ఇది ఇంకొక టాప్ అండి. ఎక్కువ టాప్సే ఉంటాయండి దీంట్లో. ఇవి నేను కొంచెం రెగ్యులర్ వేర్ అలా వాడుతూ ఉంటాను. ఇది బ్రాండ్ ఫ్యాక్టరీలో తీసుకున్నానండి నేను. మొత్తం డిజైన్ అంతా ఇలానే ఉంటుంది. పైన లేస్ కుట్టు ఉంటుందండి, షార్ట్ హ్యాండ్స్, కింద మొత్తం ఇలా బాటంలో డిజైన్ ఇలా వచ్చి ఉంటుందండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. కాటన్ అండి, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. బ్రాండ్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను. 450 అలా పడిందండి నాకు. ఇది ఆరెంజ్ కలర్ లెగ్గిన్ చున్నీతో పేరప్ చేసుకుంటూ ఉంటాను నేను దీన్ని. ఇది ఇంకొక టాప్ అండి, చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది ఈ టాప్ అయితే. నెక్ ఇలా వచ్చి ఉంటుందండి, డిజైన్ మొత్తం ఇలా ఉంటుంది, కానీ ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చి ఉంటుందండి. సేమ్ కిందున్న డిజైనే దాని మీద ఎంబ్రాయిడరీ వచ్చి ఉంటుందండి. ఇలా పింక్ కలర్లో గోల్డ్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వచ్చి ఉంటుంది. ఈ నెక్ దగ్గర కూడా లేస్ లాగా ఎంబ్రాయిడరీ వచ్చి ఉంటుందండి. హ్యాండ్స్ డిఫరెంట్గా ఉంటాయండి దీనికి. చూసారు కదా, లైన్స్లా డిఫరెంట్గా ఉంటుంది. హ్యాండ్కి కూడా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చి ఒక పట్టీలా ఇచ్చుంటారండి. కిందంతా సేమ్ మొత్తం ఇలానే వచ్చి ఉంటుందండి. డ్రెస్ అంతా కూడా కాటన్ అండి, ప్యూర్ కాటన్, చాలా లైట్ వెయిట్, కంఫర్ట్గా ఉంటుంది వేసుకున్నా కూడా. బ్యాక్ సైడ్ మాత్రం ఈ డిజైన్ వచ్చి ఉంటుందండి. డిఫరెంట్ లుక్ అండి. ఇది నాకు 400 అలా పడిందండి. ఢిల్లీ దగ్గర తీసుకున్నాను. ఇది కూడా నేను బ్లూ కలర్ ప్యాంట్తో పేరప్ చేసుకుంటానండి నేను దీన్ని. ఇది ఇంకొక టాప్ అండి, గ్రీన్ కలర్, చాలా బాగుంటుంది. కెమెరాలో అంత బాగా క్యాప్చర్ అవ్వట్లేదండి. నెక్ వర్క్ ఇలా ఉంటుందండి, రోజ్ కలర్లో. డ్రెస్ అంతా ఇలా వచ్చి ఉంటుందండి, చిన్న చిన్న బుట్టీస్ టైప్లో ఉంటుంది. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అండి. ఫుల్ హ్యాండ్కి మొత్తం ఇలా బ్లాక్, ఇలా రోజ్ కలర్లో ప్రింట్ అండి. ఇది ప్రింట్ వచ్చి ఉంటుంది. ఫుల్ హ్యాండ్స్ సేమ్ ప్లెయిన్ అండి. మిగిలిందంతా ప్లెయిన్గా చూపించాను కదా, సెల్ఫ్లో డిజైన్ వచ్చి ఉంటుంది, అలానే వచ్చి ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా అంతేనండి. దీన్ని కూడా రోజ్ కలర్ ప్యాంట్ లెగిన్ వేసుకుని పేరప్ చేసుకుంటూ ఉంటానండి. ఇది నేను ఢిల్లీ దగ్గర తీసుకున్నానండి. స్పార్లో ఆఫర్ ఉంటే తీసుకున్నానండి. నాకు ఇది 300 అలా పడింది అనుకుంటాను. లైట్ వెయిట్ అండి, కాటన్ డ్రెస్. ఇది ఇంకొకటండి, ఇంకొక టాప్, చాలా బాగుంటుంది, ప్యూర్ కాటన్ అండి. నెక్ పై వరకు ఉంటుందండి. ఇది ఇలా మొత్తం థ్రెడ్ వర్కేనండి, థ్రెడ్తో ఎంబ్రాయిడరీ చేసుంటారు. ఈ డిజైన్ అంతా కూడా ఇలా పింక్ కలర్ పైపింగ్ వచ్చి ఉంటుందండి. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్సే. హ్యాండ్స్కి కూడా సేమ్ నెక్ దగ్గర ఏదైతే వచ్చిందో గ్రీన్ కలర్ వర్క్ ఏదైతే వచ్చిందో అదే ఇచ్చుంటారండి. ఈ కింద మాత్రం వేరే క్లాత్తో ఇలా ఇచ్చుంటారండి, లేస్ లాగా. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా. ఇది చాలా మంచి లుక్ ఉంటుందండి, డీసెంట్ లుక్. కలర్ కూడా చాలా బాగుంటుంది, కాంబినేషన్ వైట్ గ్రీన్లో. దీనికి నేను గ్రీన్ కలర్ లెగిన్ చున్నీతో పేరప్ చేసుకుంటున్నానండి. ఇది కూడా నేను అక్కడే తీసుకున్నానండి, ఢిల్లీ దగ్గర. నాకు ఈ టాప్ వచ్చి 350 అలా పడిందండి. ఇది ఇంకొక టాప్ అండి, చాలా సింపుల్ టాప్, వెయిట్లెస్ కాటన్ అండి, ప్యూర్ కాటన్. చాలా బాగుంటుంది. మనం టచ్ చేస్తేనే మనకి చాలా లైట్ వెయిట్గా ఇది అనిపిస్తుందండి. మొత్తం సేమ్ ఇదేనండి.
ఈ నెక్ దగ్గర మాత్రం వుడెన్ బటన్స్ వచ్చి ఉంటాయండి, ఓపెన్ చేయడానికి లేదు. హ్యాండ్స్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ అండి. ఇది నాకు 400 అలా పడిందండి. కంచి లలితాలో తీసుకున్నాను, నెల్లూరులో. ఇది ఇంకొక టాప్ అండి, చాలా బాగుంటుందండి. ఇది కూడా ప్యూర్ కాటన్ టాపే. ఇది కింద వరకు వస్తుందండి. టాపు వేసుకుంటే బటన్స్ ఇలా ఉంటాయండి, వుడెన్ బటన్స్. కానీ ఇది ఓపెన్ చేయడానికి లేదండి, జస్ట్ డిజైన్ అలా ఉంటుంది. ఫుల్ హ్యాండ్సేనండి. సేమ్ మొత్తం ఒకటే డిజైన్ వచ్చి ఉంటుందండి. డ్రెస్ అంతా కూడా కింద వరకు ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి హాఫ్ నుంచి ఇలా ఫ్రిల్స్ వచ్చి ఇలా ఉంటుందండి. గేర్ బాగానే ఉంటుందండి ఈ డ్రెస్కి, చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది, లుక్ బాగుంటుందండి. ఇది 500 అలా పడిందండి. కంచి లలితాలో తీసుకున్నాను. ఇది ఇంకొక టాప్ అండి. సింపుల్గా ఉంటుందండి, కాటనే, కానీ డిఫరెంట్గా వచ్చి ఉంటుందండి. డిజైన్స్ అంతా కూడా చూడండి, డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్గా ఉంటుందని తీసుకున్నానండి నేను ఈ టాప్ని కూడా. పైనుంచి కింద దాకా డిఫరెంట్ డిజైన్స్ వచ్చి ఉంటాయండి. సైడ్లో మాత్రం చూసారు కదా, బార్డర్ టైప్లో అలా వచ్చి ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చి ప్లెయిన్ అండి. చాలా బాగుందండి, క్లాత్ మాత్రం చాలా బాగుంది. బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇలాగా సెల్ఫ్లోనే ఇలా లైన్స్ టైప్లో వచ్చి ఉంటుందండి. వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది నాకు 350 పడిందండి. ఇది ఇంకొక టాప్ అండి, చాలా బాగుంటుందండి. ఇది కూడా నెక్ ఇలా వచ్చి ఉంటుంది. మధ్యలో మాత్రం ప్యాచ్ వచ్చి ఉంటుందండి, బ్లూ కలర్ జీన్స్ టైప్లో ఉంటుందండి. ఇది మిగిలిన బ్లూ కలర్ ఉన్న ఏరియా అంతా కూడా జీన్స్ టైప్లో ఉంటుంది. కింద వరకు ఇదే ప్యాచ్ వచ్చి ఉంటుందండి. పైన మాత్రం జస్ట్ ఒక ఫ్లవర్ ముత్యం టైప్ వచ్చింది కదా, అదే వచ్చి ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా కార్నర్ స్క్వేర్ షేప్లో రావండి, ఇలా కర్వ్ టైప్లో వచ్చి ఉంటాయి. బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ అండి. ఇది నాకు 300 పడిందండి. కంచి లలితాలో తీసుకున్నాను. ఇది ఇంకొక టాప్ అండి, కాటనేనండి. ఇది కూడా చాలా బాగుంటుంది. డీసెంట్ లుక్ ఉంటుందండి, సింపుల్గా కూడా ఉంటుంది. జస్ట్ మొత్తం ఇంతేనండి. డ్రెస్ అంతా ఇలానే ఉంటుంది. షార్ట్ హ్యాండ్సేనండి, కింద వరకు కూడా ఇలానే ఉంటుంది. కట్స్ వచ్చి ఉంటాయి సైడ్లో. చాలా సింపుల్ డ్రెస్ అండి. ఇది నాకు 250 పడిందండి. నేను ఇది విశాల్ మార్ట్లో తీసుకున్నానండి, బెంగళూరు విశాల్ మార్ట్లో తీసుకున్నాను. ఇది ఇంకొక డ్రెస్ అండి, వైట్ కలర్ అండి, ప్యూర్ కాటన్. దీని మీద ఇలానే చక్కగా లీవ్స్ లాగా వచ్చి ఉంటాయండి. ఇక్కడ నెక్ వరకు ఈ డిజైన్ వచ్చి, దానికి బటన్ టాజల్స్ అవి వచ్చి ఉంటాయండి. ఒక టాజల్ వచ్చి ఉంటుంది ఆ కనకాంబరం కలర్లోనే. కింద మాత్రం ఇలా ఉంటుందండి బార్డర్ దగ్గర డిజైన్ అనేది. దీనికి నేను నార్మల్ ప్యాంట్ తీసుకున్నానండి, చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ అండి, సేమ్ ఇలానే ఉంటుంది. నార్మల్ ప్యాంట్ తీసుకున్నాను దీనికి ఈ కలర్లోనే. ఇది కూడా నేను విశాల్ మార్ట్లో తీసుకున్నానండి. 250 పడింది నాకు టాపు. చాలా బాగుంటుందండి. ఇది ఇంకొక డ్రెస్ అండి, టాప్ పేను. ఇది కూడా చాలా బాగుంటుంది, ప్యూర్ కాటన్ అండి. పైన వరకు ఇలా బ్లూ కలర్ వచ్చి ఉంటుంది. పైపింగ్ వచ్చి బటన్స్ వచ్చి ఉంటాయండి, ఓపెన్ చేయడానికి లేదు. హ్యాండ్స్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ అండి. కింద ఇలా ఉంటుందండి డ్రెస్ అనేది. కింద ఇలా ఉంటుంది, బ్లూ కలర్ రెడ్ కలర్లో వచ్చి ఉంటుందండి. కింద వరకు వస్తుందండి, మంచి గేర్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాంటి డిజైన్ వచ్చిందండి. ఇది నాకు 450 అలా పడిందండి. కంచి లలితాలో తీసుకున్నాను, నెల్లూరులో. ఇది ఇంకొక టాప్ అండి, ఇది కూడా కంచి లలితాలోనే తీసుకున్నాను. 550 పడింది. సిల్క్ క్లాత్ అండి ఇది. మొత్తం పైన ఇలా డిజైన్ వచ్చి ఉంటుందండి. హ్యాండ్స్కి మాత్రం లైనింగ్ రాలేదు, నార్మల్ బాడీకి అంతా మాత్రం లైనింగ్ వచ్చిందండి. కింద వరకు ఉంటుంది ఇది కూడా టాప్ అనేది. చాలా లైట్ వెయిట్ అండి. ఇదిగోండి చూసారు కదా, సాటిన్ లైనింగ్ అది వచ్చి ఉంటుంది. చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. ఇది ఇంకొక టాప్ అండి, సింపుల్ టాపేనండి, కాటన్ టాప్. చూసారు కదా, ఎల్లో అండి, లెమన్ ఎల్లో టైప్లో. దాని మీద గ్రీన్ కలర్ డిజైన్ వచ్చి ఉంటుంది. మొత్తం ఇలానే ఉంటుందండి. షార్ట్ హ్యాండ్స్ వచ్చి ఉంటుంది. కింద మాత్రం ఇలా డిజైన్ వచ్చిందండి. సింపుల్గా ఉంటుంది. మనకి ఎక్కువ లెంత్లో కింద డిజైన్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుందండి. ఇది నాకు 250 పడింది. కంచి లలితాలోనే తీసుకున్నాను ఈ టాప్ కూడా నేను. ఇది ఇంకొక టాప్ అండి, చాలా బాగుంటుంది ఈ టాప్ కూడా, ప్యూర్ కాటన్. ఆల్మోస్ట్ నేను ఎక్కువ కాటన్ ప్రిఫర్ చేస్తూ ఉంటానండి, కంఫర్ట్గా ఉంటాయని.
ఇలా వచ్చుంటుందండి నెక్ దగ్గర ప్యాచ్ టైప్లో. అదే క్లాత్తో చిన్న బటన్స్ టైప్లో ఇచ్చారు. ఫుల్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా సేమ్ లేస్ వచ్చుంటుంది. కింద కూడా సేమ్ లేస్ వచ్చుంటుందండి. దీనికి మధ్యలో చూసారు కదండి, కలర్స్గా అన్ని కలర్స్లో వచ్చుంటుందండి. ఎల్లో, బ్లూ, పింక్ ఇలా చిన్న చిన్ని బుట్టీస్ టైప్లో ఉంటుంది. ఇది నేను ఢిల్లీ దగ్గరే తీసుకున్నానండి. 300 పడింది నాకు ఈ టాపు. ఇది ఇంకొక టాప్ అండి, ప్యూర్ కాటన్ టాప్. చాలా బాగుంటుందండి. ఈ టాప్ కూడా డీసెంట్గా అనిపిస్తుంది వేసుకున్నా కూడా. మంచి కలర్ కూడా అండి, క్రిమ్షన్ కలర్. దీనికి ఇక్కడ ప్యాచ్ వర్క్ లాగా వచ్చి ఉంటుందండి, స్టిచ్ చేసి ఉంటుంది. వుడెన్ బటన్స్ వచ్చి ఉంటాయి. బటన్స్ కాదండి, అవి పూసలు స్టిచ్ చేసి ఉంటారు షోగా. ఫుల్ హ్యాండ్స్ వచ్చిందండి. కింద మాత్రం ఇలా డిజైన్ వచ్చి ఉంటుంది. ఈ డిజైనే పైన ప్యాచ్ లాగా నెక్ దగ్గర స్టిచ్ చేసి ఉంటారండి. సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇలానే ఉంటుందండి. కాటన్ స్టిఫ్గా కూడా ఉంటుందండి ఈ కాటన్ అనేది. ఇది కూడా నేను అక్కడ ఢిల్లీ దగ్గరే తీసుకున్నానండి. నాకు ఇది 300 అలా పడిందండి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ అండి, సింపుల్ డ్రెస్. ఇది కూడా చాలా బాగుంటుంది, మంచి గ్రీన్ కలర్లో. ఇక్కడ గోల్డ్ కలర్ లేస్ వచ్చి ఇక్కడ ఒక ప్యాచ్ వచ్చి ఉంటుందండి. ఫుల్ పూసలు వాటితో గ్లిటరీగా ఉంటుందండి, వర్క్ చేసి ఉంటుంది. షార్ట్ హ్యాండ్స్ ఏనండి. హ్యాండ్స్కి ఎలాంటి లేస్ కానీ ప్యాచ్ కానీ రాలేదు. కింద ఇలా ఉంటుందండి. మొత్తం సేమ్ ఈ డ్రెస్ మొత్తం ఇలానే ఉంటుంది. గోల్డ్ కలర్ బుట్టి టైప్స్లో వచ్చి ఉంటుంది. కింద ఇలా లేస్ కుట్టుంటారండి. ఇది నాకు 350 అలా పడిందండి. ఇది కూడా ఢిల్లీ దగ్గరే తీసుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఇదండి నా డ్రెస్ కలెక్షన్ పార్ట్ 2. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.